బోట్లో కూరగాయని అవులో చేప అయితే తీశారు. కంటి నొప్పితో అస్సలు చేయలేకపోతున్నాను. పోనీ తెలిసి తెలియనట్టయినా చేద్దాం అనుకుంటే అస్సలు కుదరట్లేదనమాట. మా బోట్లో మా కళాశాల ఈ కూర చేపలు అయితే సహాయం అయితే చేస్తున్నారు. మా కళాశాల అంటున్నారు, మేము కూర చేపలు చేస్తాము, నువ్వు వెళ్ళి ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కోసుకొని రెడీ చేసుకొని చేతిలో అస్తమానం పసుపు కొట్టు లేకపోతే కంటి నొప్పితో అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను. ఎంత పెద్ద చేపలైనా సరే మా బోట్లో మా కళాశాలే చేస్తున్నారు. ఈ ఒక్క చేపే సుమారుగా 5 కేజీల వరకు ఉంటది. ఇంత పెద్ద చేప కూడా ఒకే పూటకి తినేస్తారంటే ఒకే పూటకి కాదు, ఉదయానికి చలిదన్నానికిను మధ్యాహ్నం భోజనానికి 2 పూటలకు కలిపి ఒకే చేప అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉదయం చలిదన్నానికి కూర అయితే వండుతున్నాను. కూర చేపలు చేస్తుండగానే మరోవైపు చేపల పులుసు కోసం మసాలాస్ అయితే రెడీ చేసేస్తున్నాము. చేపలు అయితే మాత్రం ఈ విధంగా కడుగుతాము. 2 పూటల కూర చేపల కోసం అయితే మాత్రం సరిసమానంగా వాటాలు అయితే వేసేస్తున్నారు. మనిషికి అయితే మాత్రం సుమారుగా 5-6 ముక్కల వరకు అయితే వస్తాయి. ఫైనల్ గా చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. మరి నేను చేపలు తినకూడదని పచ్చళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో చేసి